నమస్కారం. మనందరికీ గణతంత్ర దినోత్సవం అనగానే ఢిల్లీలో జరిగే ఆ గ్రాండ్ పరేడ్ గుర్తొస్తుంది కదా. కాని ఆ టీవీలో కనిపించే కవాతు వెనుక మన సైనిక దళాల ప్రపంచంలో ఎన్నో కథలు, సంప్రదాయాలు, లోతైన వ్యూహాలు కూడా ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ పరేడ్ వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం రండి. ఈ ఒక్క వాక్యం ఈ రోజుకున్న ప్రాముఖ్యతను పర్ఫెక్ట్గా చెప్తుంది. అంటే గణతంత్ర దినోత్సవం అనేది సైన్యానికి రెండు రకాలుగా ముఖ్యం. ఒకవైపు ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలను చూపించే ఒక పెద్ద ప్రదర్శన. అదే సమయంలో మరోవైపు ప్రతి సైనికుడు మన రాజ్యాంగానికి, మన దేశానికి తన విధేయతను మళ్లీ గుర్తు చేసుకునే ఒక వ్యక్తిగతమైన, పవిత్రమైన క్షణం అన్నమాట. అయితే ఈ 2026 వేడుకలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మామూలు వేడుక కాదు. ఎందుకంటే కొద్ది కాలం క్రితమే జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం తన సైనిక శక్తిని ప్రదర్శించే విధానంలోనే ఒక పెద్ద మార్పొచ్చింది. ఇప్పుడు ఇది కేవలం ఒక పండగలాంటి వేడుక కాదు. మేము ఎప్పుడైనా, దేనికైనా యుద్ధానికి సిద్ధం అని ప్రపంచానికి గట్టిగా చెప్పే ఒక సందేశం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ముందుగా ఢిల్లీలో జరిగే ఆ యుద్ధ వ్యూహంలాంటి పరేడ్ను డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత రెజిమెంట్ల లోపల జరిగే అంతర్గత వేడుకల గురించి తెలుసుకుందాం. అక్కడ్నుంచి కఠినమైన మన సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ అందరి కళ్ళు ఉండే న్యూ ఢిల్లీ పెరేడ్. ఈసారి ఇది కేవలం కవాతు కాదు, ఒక యుద్ధ వ్యూహం అని చెప్పుకున్నాం కదా. అసలొక పరేడ్ను ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్గా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఆ మార్పు ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎడమవైపున్నది మామూలు సాంప్రదాయ పరేడ్. అంటే ఏ రెజిమెంట్ పాతదో ఆ సీనియారిటీ ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వస్తారు. కానీ కుడివైపు చూడండి, 2026 యుద్ధ వ్యూహం. ఇక్కడ సీనియారిటీ కాదు ముఖ్యం. ఒక నిజమైన యుద్ధంలో దళాలు ఎలా కదులుతాయో అదే ఆర్డర్లో పరేడ్ జరుగుతోంది. ఇది కేవలం షో కాదు, ఒక యుద్ధ ప్రణాళికను లైవ్లో చూపించడం అన్నమాట. ఈ కొత్త పరేడ్ ఒక కథలా సాగుతుంది, ఒక యుద్ధం యొక్క కథ. ఈ స్లైడ్లో ఆ కథలోని 3 భాగాలున్నాయి. ఫస్ట్ ఫేజ్ కళ్ళు, అంటే నిఘా పెట్టడం. డ్రోన్లు, రెక్కీ వాహనాలు వెళ్లి టార్గెట్ని గుర్తిస్తాయి. సెకండ్ ఫేజ్ పిడికిలి, అసలైన దాడి. T-90 ట్యాంకులు, మిగతా వాహనాలు దూసుకెళ్తాయి. ఇక థర్డ్ ఫేజ్ కవచం, అంటే మన దళాలకు రక్షణ. S-400 లాంటివి ఎయిర్ కవర్ ఇస్తాయి. చూశారా, అచ్చుమొక ఆపరేషన్ ప్లాన్లా ఉంది కదా. అంతేకాదు, ఈసారి పరేడ్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. 2 సరికొత్త యూనిట్లు మొదటిసారిగా దేశం ముందుకొస్తున్నాయి. దీన్ని బట్టి మన సైన్యం ఎంత వేగంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. మొదటిది భైరవ్ బెటాలియన్, స్పెషల్ ఆపరేషన్స్ కోసం. ఇక రెండోది శక్తి బాండ్ రెజిమెంట్. ఇది కంప్లీట్గా ఫ్యూచర్ వార్ఫేర్ కోసం, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఆయుధాల కోసం స్పెషలైజ్డ్ అయిన యూనిట్. ఇదంతా ఢిల్లీలో వేల కెమెరాల ముందు జరిగే కథ. మరి వీటన్నిటికీ దూరంగా సైనిక శిబిరాల లోపల ప్రతి రెజిమెంట్ నడిబొడ్డున ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం ఆ ప్రపంచంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వచ్చాం. ఇక్కడ మనం సైనికులను ఒక కుటుంబంగా మార్చే ఆ అంతర్గత, వ్యక్తిగత సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ప్రతి రెజిమెంట్లోనూ సైనిక్ సమ్మేళన్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదేదో ఆఫీస్ మీటింగ్లా ఉండదు. ఇక్కడ ఆ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ తన సైనికులందరితో నేరుగా మాట్లాడతారు. రెజిమెంట్ యొక్క మూల సూత్రాలైన గౌరవం, నిజాయితీ, విధేయత వంటి వాటిని మళ్లీ గుర్తుచేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే రాబోయే సంవత్సరానికి వారి మోరల్ కంపాస్ను రీసెట్ చేసే ఒక కీలకమైన ఘట్టమిది. ఇక బడా ఖానా గురించి మాట్లాడుకోవాలి. పేర్లోనే ఉంది, పెద్ద భోజనం. ఇక్కడ మెనూ చూడండి, అన్నీ స్పెషల్ ఐటమ్సే. కాని దీని అసలు స్పెషాలిటీ రుచిలో కాదు, ఆ వాతావరణంలో ఉంది. ఆ ఒక్కరోజు ఆఫీసర్, జవాన్ అనే తేడా ఉండదు. అందరూ ఒకే లైన్లో కూర్చుని కలిసి భోజనం చేస్తారు. ర్యాంకులను పక్కన పెట్టి సోదరభావాన్ని పెంచే ఒక అద్భుతమైన సంప్రదాయమిది. ఆ తర్వాతొచ్చేది అస్సలైన ఫన్, పాగల్ జింఖానా, అంటే పిచ్చి ఆటలు అనర్థం. ఇక్కడంతా నవ్వులే, గోలే. ఆఫీసర్లు, జవాన్లు కలిసి ఈ సరదా ఆటలు ఆడతారు. ఇవి కేవలం టైంపాస్ కోసం కాదు, ఏడాది పొడవునా ఉండే ఆ స్ట్రెస్ను తగ్గించడానికి ఇదొక ప్రెషర్ వాల్వ్ లాంటిది. పెద్ద ఆఫీసర్లు కూడా ఇలా సరదాగా పాల్గొనడం వల్ల లీడర్షిప్కి ఒక హ్యూమన్ టచ్ వస్తుంది, సైనికుల్లో మనోబలం పెరుగుతుంది. సరే, ఢిల్లీలోని గ్రాండియర్,
రెజిమెంట్లోని సరదాల నుంచి ఇప్పుడు మనం దేశ సరిహద్దులకు వెళ్దాం. శత్రువు కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో మన సైనికులు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. సియాచిన్ గ్లేషియర్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం. -50 చలిలో ఆ గడ్డకట్టిన జెండాను ఎగరేయడమంటే అది కేవలం ఒక వేడుక కాదు. వారి అచంచలమైన సంకల్పానికి, ధైర్యానికి అది ఒక నిలువెత్తు సాక్ష్యం. అది ఒక లాజిస్టికల్ మిరకల్, ఒక ఛాలెంజ్. ఇప్పుడు లో సీ అంటే నియంత్రణ రేఖ. ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒకవైపు వేడుక, మరోవైపు క్షణం తీరికలేని నిఘా. అందుకే ఇక్కడ సైనికులు షిఫ్టులలో పండగ చేసుకుంటారు. ఒక టీం స్వీట్లు తింటుంటే మరో టీం గన్స్ పట్టుకుని పోస్టుల దగ్గర కాపలా కాస్తూనే ఉంటుంది. ఇక్కడ సంబరముంటుంది, కాని అప్రమత్తతలో మాత్రం ఏమాత్రం రాజీ ఉండదు. భూమి మీదే కాదు, సముద్రం మీద కూడా మన గణతంత్ర పతాకం రెపరెపలాడుతుంది. హిందూ మహాసముద్రంలో గస్తీ కాస్తున్న మన యుద్ధ నౌక ఆ రోజున నీటిమీద తేలియాడే ఒక సార్వభౌమ భారతదేశంలా మారిపోతుంది. సిబ్బంది అంతా ఫ్లైట్ డెక్పై జెండావందనం చేస్తారు. డ్రెస్సింగ్ ఓవరాల్ అనే ఈ సంప్రదాయంలో నౌకను జెండాలతో అలంకరించి సముద్రాల్లో మన గణతంత్రాన్ని గౌరవిస్తారు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇన్ని వేర్వేరు ప్రదేశాలు, ఇన్ని రకాల వేడుకలు చూశాం కదా. వీటన్నిటినీ కలిపే ఒకే ఒక్క ధారమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యమే మన విశ్లేషణ యొక్క సారాంశం. టెక్నాలజీ మారొచ్చు, యుద్ధ పద్ధతులు మారొచ్చు, ప్రదేశాలు మారొచ్చు, కానీ భారత సైనికుడి స్ఫూర్తి, గణతంత్రాన్ని కాపాడాలనే వారి నిబద్ధత మాత్రం ఎప్పటికీ మారదో, అది స్థిరంగా ఉంటుంది. ఫైనల్గా ఈ చిత్రాలను చూడండి. ఢిల్లీలోని కర్తవ్యపథపై ట్యాంక్ కమాండర్, సియాచిన్లో గడ్డకట్టే చలిలో కాపలా కాస్తున్న సైనికుడు, సముద్రం మధ్యలో నౌకపై ఉన్న నావికుడు. ప్రదేశాలు వేరు, పరిస్థితులు వేరు, కాని వాళ్ళందరూ చేసేది ఒకే పని: రాజ్యాంగానికి తాము చేసిన ప్రమాణాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవడం. వారి స్ఫూర్తి ఒక్కటే. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశం యొక్క వేడుక దాని వ్యూహాత్మక సందేశంగా మారినప్పుడు ఆ సందేశం అసలు ఏంటి? మరి ఆ సందేశాన్ని ఎవరు వింటున్నారు? ఆలోచించండి. జై హింద్.